సెవయ్య పాయసం చేస్తున్నాండి. నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి. వర్ణిసెల్లి వచ్చేసి మనం ఎక్కువసేపు వేయించవచ్చు. ఇదైతే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, చాలా సన్నగా ఉంటుంది చూడండి. అందుకని ఒక ఫ్యూ సెకండ్స్లోనే చేయాలి. రంజాన్ స్పెషల్గా చూపిస్తున్నాను నేను. తగ్గించి పెట్టాను లీటర్. ఇదండి ఇలాచి, షుగర్, డబల్ మిల్క్ మేడ్ అండి. ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్. చూడండి, ఫస్ట్ ఆ సెవయ్య వేయించింది కడాయి పెట్టి దాంట్లో పాలు వేసేసాను. పాలలో షుగర్, ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను, కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానండి. 5 minutes పెట్టి ఆఫ్ చేయడం. మనం చూడండి, నేను ఇంకా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత పాలు యాడ్ చేస్తాను ఇంకొంచెం, ఎందుకంటే కొంచెం గట్టిగా అయింది కదా. ఇది ఆఫ్ చేయగానే మనకి పాలు పీల్చేసుకొని గట్టి పడుతుంది కొంచెం. ఇందులో వచ్చేసి మనకు స్వీట్ అకార్డింగ్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది మీకు చిక్కగా ఉంటుంది కదా, వేడిగానైనా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగానైనా సర్వ్ చేసుకోవచ్చు, ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. అందుకే స్విచ్ ఆఫ్ చేశాక నేను పాలు యాడ్ చేస్తాను, ఎందుకంటే పాలన్నీ అందులోకి ఇంకిపోతాయి. సో ఈ పాయింట్ ఆఫ్